చిరు వ్యాపారులు చేతి వృత్తుల వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం జగనన్న తోడు పథకాన్ని ప్రవేశపెట్టినట్లు బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష తెలిపారు. జగనన్న తోడు పథకం నగదు పంపిణీ కార్యక్రమాన్ని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి వర్చువల్ విధానంలో ప్రారంభించి లబ్ధిదారులతో మాట్లాడారు. అనంతరం జిల్లా కలెక్టర్ రంజిత్ భాష, శాసన మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, శాసన మండలి సభ్యురాలు పోతుల సునీత లబ్ధిదారులకు చెక్కుల రూపంలో రాయితీ సొమ్ము, రుణాలను అందజేశారు. చిరు వ్యాపారులకు రాష్ట్ర ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి మేలు చేయాలనే దృక్పథంతో ప్రభుత్వం రుణ సదుపాయం కల్పిస్తోందని అన్నారు. తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లించిన వారికి వడ్డీ రాయితీని ప్రభుత్వం జమ చేస్తుందని అన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 24,684 మందికి 49.23 లక్షల రూపాయలు వారి ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేసిందన్నారు. అలాగే 7వ విడతలో 15,660 మందికి 16.86 కోట్ల రుణాలను పంపిణీ చేయడం సంతోషకరమని అన్నారు. అలాగే 7వ విడతలో 15,660 మందికి 16.86 కోట్ల రుణాలను పంపిణీ చేయడం సంతోషదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ బి అర్జున్ రావు, ఎల్డీఎం శివకృష్ణ, డిఆర్డీఏ మెప్మా అధికారులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. నా అన్నదమ్ములందరికీ కూడా వడ్డీ లేని రుణం కింద అక్షరాల 2,000 వీరిలో ఒకసారి బ్యాంకుల నుంచి 9,011 మంది అంటే రుణాలు అందుకున్నారు. ఇందులో మల్టిపుల్ టైమ్స్ అంటే ఇప్పటికే రుణాలు కట్టిన తర్వాత మళ్ళీ బ్యాంకులు మళ్ళీ రుణాలు ఎక్కి వారికి ఇస్తుంది. ఈరోజు నిజంగా అదే జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో చిరు వ్యాపారాలు చేసుకుంటా ఉన్న దాదాపుగా 5,10,412 మంది నా అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు వీరందరికీ కూడా మంచి చేస్తూ వారు చేస్తూ ఉన్న చిరు వ్యాపారాలకు ఈరోజు నిజంగా ఒక గొప్ప తోడు వచ్చింది ఈ కార్యక్రమం ద్వారా. ఆ పైన అంటే ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం 10,000 ఇస్తే మరుసటి సంవత్సరం మళ్ళీ క్రమంగా కరెక్ట్గా వాళ్ళు కడతా పోతా ఉంటే 0 వడ్డీ ప్రభుత్వం వైపు నుంచి ఇవ్వడమే కాకుండా 10,000 కాస్త నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి దాని 11,000 అలా 13,000 దాకా కూడా పెంచుకుంటూ పోయేట్టుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఇందులో 5,10,000 మందిలో 4,54,000 అదే మాదిరిగానే సకాలంలో రుణాలు చెల్లించి మళ్ళీ 10,000 రూపాయలు ఆ పైన రుణంగా తీసుకుంటా ఉన్న సందర్భం. కొత్తగా మరో 56,000 మందికి ఈ స్కీమ్ ద్వారా ఈరోజు రుణాలు పొందుతా ఉన్న ఒక మంచి సందర్భం ఈరోజు జరుగుతూ ఉంది. మొత్తంగా ఈ 5,10,000 మందికి ఈ రౌండ్లో ఒక్కొక్కరికి కనీసంగా 10,000 రూపాయలు చొప్పున ఏదైతే మనం ఇస్తున్నామో దీనివల్ల 549 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు నేరుగా వారి చేతుల్లోనే పెట్టడం జరుగుతూ ఉంది. అంటే ఎస్ఎస్సీ మెంబర్స్ కూడా ఉంటారు కదా.